దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొక మిషనరీ గురించి మనం తెలుసుకుందాం. ఒడోరిక్ ఆఫ్ పోర్డెనోన్. సుమారు 1280 సంవత్సరంలో ఆయన జన్మించినాడు. అతని యొక్క బర్త్ ప్లేస్ అనేది పోర్డెనోన్, రోమన్ సామ్రాజ్యంలో. అతని యొక్క మినిస్ట్రీ ప్రదేశమై వచ్చినప్పటికీ భారతదేశము, సుమలత, చైనా, జావా వంటి దేశాలు తిరిగి దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. ఆయన యొక్క యవన దశలో మనం చూసుకున్నట్లయితే 14వ శతాబ్దపు చర్చ్ జీవిత చరిత్ర రచయితలు ఆయన గురించి చెప్పిన మాటలు ఏమిటంటే, ఆయన చాలా చిన్న వయసులోనే ఫ్రాన్సిస్కాన్ క్రమం యొక్క ప్రమాణాలను తీసుకున్నారని చెప్పారు. ఆ క్రమంలో ఆయనకున్న అనుబంధానికి సంబంధించిన తొలి రికార్డ్ 1296లో ఆర్డర్ ఆఫ్ ప్రేయర్స్ మైనర్ సభ్యుడిగా ఆయన సంతకం చేసిన చట్టపరమైన పత్రమే ఆధారం. ఒడోరిక్ దేవుని సువార్త ప్రకటించడానికి తన సొంత నిర్ణయంతోనే ప్రేరేపించబడ్డాడు. ఎవరి బలవంతం లేక తన సొంతంగానే యేసుక్రీస్తు యొక్క పరిచర్య నిమిత్తము ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన యొక్క మినిస్ట్రీ డిఫికల్ట్స్, మన మినిస్ట్రీ ప్రయాణం మనం చూసుకున్నట్లయితే 1318 తర్వాత కొంతకాలం ఒడోరిక్ ఆసియా అంతటా కూడా ప్రయాణం చేసి తన బహుళ సంవత్సరాల ప్రయాణాన్ని ప్రారంభించడానికి వెనిస్ను విడిచిపెట్టాడు. తాను ఒక మిషనరీగా వెళ్ళానని, ఏ ఇతర హోదాను కూడా ఎన్నడూ కూడా ఆశించలేదని కూడా చెప్పారు. ఇతని ప్రయాణాల గురించి ఆయన సమాచారం చాలా తక్కువగా మనం చూడగలుగుతాం. వెనిస్ నుండి అతను బయలుదేరి కాన్స్టాంటినోపుల్, పర్షియా, మెస్పడోనియా, కాషన్, యాజ్డ్, పెర్సిపోలిస్, బాగ్దాలు, పర్షియన్ గల్ఫ్ వెంబడి ప్రయాణించి హర్మూజ్లో భారతదేశానికి బయలుదేరారు. ఆయన యొక్క మినిస్ట్రీ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్లయితే ఒడోరిక్ భారత తీరంలో టానా వద్ద అడుగుపెట్టాడు. టానా నుండి మలబార్ తీరంలో ప్రయాణించి కొండగల్లు, కిల్వాన్లో ఆగాడు. అక్కడ నుండి భారతదేశం యొక్క దక్షిణ ఆగ్నేయ వెంబడి ప్రయాణించి చెన్నైకి సమీపంలో ఉన్న థామస్ ది అపోస్టల్ మందిరాన్ని కూడా సందర్శించినారని చరిత్ర చెబుతుంది. భారతదేశం నుండి ఒడోరిక్ ఉత్తర సుమలత, జావా మరియు బోర్నియోలకు ఒక జంక్ ల్యాండ్ లో ప్రయాణించాడు. అక్కడ తాను ఒక ద్వీపాన్ని సందర్శించి మొదటి యూరోపియన్ అయ్యాడు. తర్వాత అతను గ్యాంగ్జాక్ కు ప్రయాణించాడు. ఆ తర్వాత కార్బాలిక్ లో బహుశా 3 సంవత్సరాలు, అనగా 1324 నుండి 1327 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఉన్నాడు. నిస్సందేహంగా ఫ్రాన్సిస్కాన్ ఆర్చ్ బిషప్ జాన్ ఆఫ్ మౌంట్ కొర్వేను స్థాపించిన చర్చిల్లో ఒక దానికి అతను అనుబంధంగా ఉన్నారని కూడా చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రజాదరణ పొందిన ప్రశంసలు ఒడోరిక్ ను భక్తికి అర్హుడని చేశాయి. మున్సిపాలిటీ అతని శరీరం కోసం ఒక గొప్ప మందిరాన్ని కూడా నిర్మించింది. మరియు ఒక సాధువుగా, ఒక ప్రయాణికుడిగా, ఒక మిషనరీగా అతని కీర్తి శతాబ్దం మధ్యకాలం వరకు చాలా దూరం వ్యాపించింది. కానీ 4 శతాబ్దాల తర్వాత, అనగా 1755లో పాపల్ అధికారికంగా అతనికి బిటిఫికేషన్ మంజూరు చేసింది. 1881లో పోర్డెనోన్లో ఒడోరిక్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. తన యొక్క పరిచర్యలో భాగంగా ఆయన చెప్పిన ఒక మినిస్ట్రీ కోట్ మనం చూసుకున్నట్లయితే, ఒడోరిక్ స్టేట్స్ దట్ అకార్డింగ్ టు మై విష్ I crossed the sea and visited the countries of the unbelievers in order to win some harvest of souls. 1331 సంవత్సరం తన హోమ్ టౌన్ నుండి మరణించినారని కూడా ఆ యొక్క చరిత్ర చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క మిషనరీ గురించి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, తన జీవితాంతం కూడా మిషనరీస్ ప్రయాణాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి అనేకులను, అన్బిలీవర్స్ ని, అనేకులు యేసుక్రీస్తు వారికి ఒక రక్షకుడిగా పరిచయం చేసి అనేకులు యేసుక్రీస్తు వారిని వెంబడించే వారిగా ఆయన చేస్తున్నాడు. ఆమేన్.